హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అయిన చందు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యు సార్? ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ సార్? ఫైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను అడుగుదాం అనుకుంటున్న క్వశ్చన్ అనేది చాలా మందికి యూత్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ వైజ్ వాళ్ళందరికీ కూడా బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. బీటెక్లో బ్యాక్లాగ్స్ కారణంగా చాలా మంది హాస్టల్స్లో నిరుద్యోగంతో ఉండిపోతున్నారు. జనరల్ మీకు తెలిసిందే, బీటెక్లో బ్యాక్లాగ్స్ అంటే ఎంఎన్సీ కంపెనీ కానీ ఏ కంపెనీలో కూడా జాబ్ అంత ఈజీగా ఇవ్వరు. వాళ్ళు కొత్తగా ఏ కోర్స్ నేర్చుకుందాం అనుకున్నా కానీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, సో దానికి ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వవు. బట్ కొన్ని కోర్సెస్ అనేవి బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉన్నా, ఇంకా ఏ స్టడీలో బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ల్యాక్స్ ఎర్న్ చేసే క్యాపబిలిటీని ఆపర్చునిటీ ఇస్తుంది, లక్షల్లో ఎర్న్ చేసే ఆపర్చునిటీ. అలాంటి కోర్స్ అనేది మీ దగ్గర ఉందని తెలిసింది. సో దాని గురించి చెప్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై నాలెడ్జ్ టు యువర్ ఆడియన్స్. మీ ఆడియన్స్కి షేర్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ 2 పాయింట్స్ని అయితే హైలైట్ అయితే చేశారు. ఒకటి చూసినట్టయితే బ్యాక్లాగ్స్, సెకండ్ వన్ చూస్తుంటే ల్యాక్స్లో ఎర్న్ చేసేది. ఈ రెండింటి గురించి డిస్కస్ అయితే చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే బ్యాక్లాగ్స్. సో ప్రతి ఒక్కరూ కూడా చూసినట్లయితే ఒక 100% ఆఫ్ పీపుల్ ఉంటే దాంట్లో ఒక 40 to 50% ఆఫ్ పీపుల్ బ్యాక్లాగ్స్ ఉండేది అది కామనే, మనందరికీ అయితే తెలిసిందే. సో ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ బ్యాక్లాగ్స్లో ఉండే పర్టికులర్ పర్సన్నే నేను కూడా. ఓకేనా? ఎప్పుడు అంటే ఒక 6 years బ్యాక్. నేను ఏంటంటే 2017లో పాస్డ్ అవుట్ అండి. సో అప్పుడు ఏంటంటే నాకు కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో అవి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని సిచ్యువేషన్. ఓకేనా? సో ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఊరుకోరు కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో నేనేంటంటే ఏం చెయ్యాలి అన్న సతమతం అయ్యే టైంలో ఏంటంటే, సో అప్పుడు మనకి యూట్యూబ్ ఉండేది, ఓకేనా, బ్లాగ్స్ ఉండేవి, వీటిలో చదివేవాడిని. సో మనం ఉండే సిచ్యువేషన్ కి మనం ఏది చేస్తే బెటర్, ఓకేనా, అనే పర్టికులర్ దానిపైన ఎంక్వైరీ చేసే దాంట్లో నేను రీసెర్చ్ చేసే టైంలో మనకు తెలిసిందే, ఏదైనా ఒక కంపెనీలో ఏంటంటే బ్యాక్లాగ్స్ ఉంటే మనకు ఆపర్చునిటీస్ రావు. సర్టిఫికేట్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయినవి. సో ఆ టైంలో నాకే సర్టిఫికేట్స్ లేవు కాబట్టి సో నేనేంటంటే ఏ పర్టికులర్ కోర్స్ నేర్చుకుంటే నేను సెటిల్ అవ్వగలను అనే దాంట్లో చూసినప్పుడు సో నాకు కనిపించిన ఒక పర్టికులర్ కోర్స్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్. సో థ్యాంక్ గాడ్ ఏంటంటే ఇది నేను 6 సంవత్సరాల ముందు నేర్చేసుకున్నా. సో అది నేర్చుకోవడం వల్ల ఏంటంటే సో ఈ రోజు వచ్చేసి నేను ఒక ఓన్ కంపెనీ పెట్టుకోవడానికి ఏంటంటే నాకు హెల్ప్ అయితే అయ్యింది. సో దట్ ఈస్ ద వన్ డిజిటల్ చందు సొల్యూషన్స్. ఓకే, సో ఈ కంపెనీ నేను ఈరోజు స్టార్ట్ చేయడానికి నాకు 6 years ఆఫ్ ది పర్టికులర్ టైం అయితే పెట్టింది. సో ఆ నాలెడ్జ్ అయితే పట్టింది. సో ఈ నాలెడ్జ్ అంతటిని ఉపయోగించుకొని ఈ రోజు అయితే నేను ఒక కంపెనీ రన్ చేసి చాలా పీపుల్కి అయితే ఓకేనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు బ్యాక్లాగ్స్ రిలేటెడ్. సో బ్యాక్లాగ్స్ ఉండే పీపుల్కి ఏంటంటే ఒకటి జాబ్ అనేది ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకేంటంటే ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ ఏమీ కూడా లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మీరు ఫ్రీ టైం ఉండేటప్పుడు కూడా ఇదే ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని మనకు అందరికీ అయితే తెలుస్తుంది ఇంటర్నెట్ అనేది ఎంత బూమింగ్ అవుతుందో. సో ఒక నార్మల్ పర్సన్ కూడా ఏంటంటే ఒక మంచి ఓకేనా ఎడ్యుకేటెడ్ పర్సన్ లాగా కావచ్చు, లేదు అనుకుంటే ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ అయిన పర్సన్ ఏంటంటే సమ్వాట్ నెక్స్ట్ తనకి ఏదైతే గోల్స్ ఉన్నాయో తను రీచ్ చేసే దాంట్లో కావచ్చు. సో అదర్ కోర్సెస్ అనేది కొద్దిపాటి వరకే హెల్ప్ అవ్వచ్చేమో, కానీ ఇంటర్నెట్ని రైట్ వేలో ఉపయోగించుకున్న పీపుల్ ఏంటంటే మంచిగా అయితే సెటిల్ అవ్వచ్చు. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూట్యూబ్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. మీకు టాలెంట్ ఉంది అనుకుంటే అదే యూట్యూబ్ నుంచి మీరు డబ్బులు సంపాదించవచ్చు. సో దట్ ఈస్ ద వన్ జెన్యూన్ వే, రైట్? ఇన్స్టాగ్రామ్ మంచి ఫాలోవర్స్ అనేది తెచ్చుకున్నారంటే మీ దగ్గరికే బిజినెస్ పీపుల్ అనే వాళ్ళు వస్తున్నారు ప్రెసెంట్ డేస్ లో. సో ఆ బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి మీరు ఏంటంటే సమ్ ఎక్స్ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, సో ఎవరైతే ఫాలోవర్స్ పెట్టుకున్నారో వాళ్ళు. సో ఇక్కడ అంతా కూడా మనకి ఏం లింకప్ ఉంది? ఇంటర్నెట్. సో ఇప్పుడు 2024లో మనం ఏదైనా ఒక పర్టికులర్ స్కిల్ నేర్చుకోవాలి అంటే అది డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ అనేసి మీకు ఒక క్వశ్చన్ ఉండొచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా ఇంటర్నెట్కి లింకప్ అయిన ఓకేనా ఒక పర్టికులర్ స్కిల్. సో ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల సో మంచిగా అయితే ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈవెన్ ఆ పర్సన్ బ్యాక్లాగ్ అయినా సో జాబ్ తెచ్చుకోవచ్చు. అలానే ఏంటంటే తను ఏదైతే సమ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాడో నాకు ఇంత మనీ రావాలి పర్ మంత్ వస్తాయి. ఎప్పుడు అంటే మీకంటూ స్కిల్ వచ్చినప్పుడు, ఆ స్కిల్ వచ్చినప్పుడు 100% ఏంటంటే ల్యాక్స్లో అయితే ఎర్న్ చేయొచ్చు. ఎలా అని కూడా నేను చెప్తా. సో ఇప్పుడు లీడ్ జనరేషన్ అని ఉంటుంది. ఈ లీడ్ జనరేషన్ అనేది బిజినెస్ పీపుల్ అందరికీ కావాల్సిందే. ఏ బిజినెస్ పర్సన్ అయినా వెళ్ళేసి మీ సరౌండింగ్లో ఉండే చిన్నపాటి బిజినెస్ పర్సన్ కూడా అడగండి, సార్ బిజినెస్ ఎలా జరుగుతోంది అనేసి. ఆ పర్సన్ చెప్పే క్వశ్చన్ ఏంటంటే ఏం జరుగుతుంది చారి గారు, ఏం జరగట్లేదు, కస్టమర్సే రావట్లేదు. సో ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిన, కస్టమర్స్ ఎక్కడున్నారు? ఆన్లైన్లో ఉంటున్నారు. కస్టమర్ బిహేవియర్ ఏమైపోయింది? ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి అయితే షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి షిఫ్ట్ అయింది ఎవరు? కస్టమర్స్.
కస్టమర్స్ ఆన్లైన్లోకి వెళ్ళిపోతే బిజినెస్ పీపుల్ ఎక్కడ ఉండాలి? ఆన్లైన్లో ఉండాలి. ఆన్లైన్లో ఉండాలి. సో ఆన్లైన్లో బిజినెస్ పీపుల్ రావాలి అంటే మీ మడిల్లో ఎవరో ఒకరైతే హెల్ప్ చేయాలి కదా. అవును. సో ఆ పర్సనే మీరైతే అవుతారు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే. ఓకే. ఓకేనా? అండ్ ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అది కూడా లైవ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా ప్రొవైడ్ చేయడం ద్వారా ఎలాంటి ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకి క్రియేట్ అవుతాయి, ఇది వాళ్ళు నేర్చుకోవడానికి ఎంత కాలం పడుతుంది, ఇవన్నీ చెప్తారా? ఓకే, సో దట్ ఈస్ ద వన్ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఏంటంటే మనము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే ముందుగా 2 థింగ్స్ని మైండ్లో పెట్టుకోవాలండి. సో మనకి థియరిటికల్ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది, రియల్ టైం ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది. సో థియరిటికల్ ట్రైనింగ్ నేర్చుకోవడం వల్ల ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో, ఒక పర్సన్కి ఏంటంటే సర్వీస్ ఇచ్చి మనీ ఎర్న్ చేయొచ్చు అని, ఒక పర్టికులర్ బ్యాక్లాగ్ పర్సన్ జాబ్ తెచ్చుకోవచ్చు అని, సో ఇవి పాసిబుల్ అవ్వవు. చాలా పీపుల్ చేసే మిస్టేక్ ఇదే. సో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రియల్ టైం ప్రాక్టికల్ విత్ ప్రూవెన్ స్ట్రాటజీస్. ఓకే. ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఈ ఫార్మేట్లో మీరు నేర్చుకోవాలి. ఎందుకు అంటే సో డిజిటల్ మార్కెటింగ్ మనం ఏది చేస్తూ ఉన్నా కూడా సో అది రిజల్ట్ ఓరియంటెడ్ చేస్తాం. ఒక పర్సన్కి రిజల్ట్ ఓరియంటెడ్ ఇవ్వాలి అనుకో, లీడ్స్ రిజల్ట్స్, సేల్స్ రిజల్ట్స్, ఒక అవేర్నెస్, ఒక బిజినెస్ పెట్టారు, ఒక ప్రోడక్ట్ పెట్టారు, ఆ ప్రోడక్ట్కి ఏంటంటే ఒకటి ఉంది అనేసి వాళ్ళ కస్టమర్స్కి తెలియాలి అన్నప్పుడు ఓకే ఇలా చేయండి అలా చేయండి అంటే ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఎక్కడ చేయాలి అనేది లైవ్లో చూపిస్తే దాన్నే రియల్ టైం అంటాం. సో దాంతో కూడా ప్రూవెన్ స్ట్రాటజీస్ కావాలి. ఎందుకు ఇలానే చేయాలి, ఇలా ఎందుకు చేయకూడదు, ఈ 2 మీరు ప్రొవైడ్ చేస్తాం. ఈ 2 ప్రొవైడ్ చేసినప్పుడు ప్రాపర్గా నేర్చుకెళ్తే బీటెక్ లో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఇంకెక్కడ బ్యాక్లాగ్స్ ఉన్నా వాళ్ళు సక్సెస్ఫుల్ గా ఒక మంచి కెరీర్ చూస్తారంట. డెఫినెట్లీ. సో ఇక్కడ మనం ఫాలో అయ్యే ఫార్మేట్ ఏంటి అంటే 20% థియరిటికల్ ఫాలో అవుతాం మనం కూడా. ఎందుకంటే ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వడానికి 20% థియరిటికల్, రిమైనింగ్ 80% అనేది ప్రాక్టికల్, దానికి రియల్ టైం దానికి మూవ్ అవుతాం. సో ఈ 2 కాంబినేషన్ అయిపోయిన తర్వాత రెండింటిని తీసుకొని వచ్చి ప్రూవెన్ స్ట్రాటజీస్. నేను ఈ 6 years పాటు ఏదైతే చేశానో, ఎక్కడైతే మిస్టేక్స్ చేశానో మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తా. ఏవైతే ఇప్పుడు ఫాలో అవ్వాల్సి ఉందో, ప్రెసెంట్ ట్రెండ్ వర్కౌట్ అవుతున్నాయో వాటిని డైరెక్ట్గా టీచ్ చేస్తా. అందుకోసం ఏంటంటే డైరెక్ట్గా రిజల్ట్స్ అనే పీపుల్కి రావడం అయితే జరుగుతుంది. వండర్ఫుల్ సార్. అండ్ సో మీ 6 years నాలెడ్జ్ని కంప్లీట్గా వాళ్ళకి ఈ కోర్సెస్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్స్ ట్రూ. గ్రేట్ సార్. సో మీరు కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే కోర్స్ నేర్చుకొని చాలా మందికి లేని ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మీ సొంతం చేసుకోవాలనుకున్నట్లయితే దానికోసం ఒక డెమో క్లాస్ అనేది ఈ సాటర్డే జరగబోతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా కోర్స్కి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.